మొక్కేయడానికి మొక్కుతాడరా? ఏయ్, లైఫ్ వేస్తున్నాను, తీసుకో. ఓసారి పేసి మైలి నీ చేతిలో నా చెట్ట. అది నేను ఇందాకేసిన మొక్కే కదంటరా. రావాలి రావాలి రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి. ఖర్చు చిన్నప్పటి నుంచి. ఐసి అయితే తిను. ఏంటి తినేది? చెరుకు ముక్క. షో. ఒరే సంటోడా, నేను ఈ దగ్గలేనురా. కాస్తంత బిల్లలు తెచ్చి పడేరా, లేకపోతే నేను చచ్చిపోతాను. కట్టినప్పటి నుంచి అంటున్నావు నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను అని. అది పడిపోయేలా ఉంది కానీ నువ్వు మాత్రం పోయేటట్టుగా లేవు. బాధపడకయ్యా, పోతుంది. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే నువ్వు పోయాక. అబ్బా, సంకల పుండులాగా పక్కన చేరి ఈ ఓర్పులు ఓదార్పులు ఏంట్రా బాబు. వచ్చేస్తాడు పరసుందరం గారు. ఒట్టి కట్టి దాకా వదలదు. లెక్కని దిగించు. బాకీలు చేసేందుకు డబ్బులు ఉండవు కానీ పేకాడ మాత్రం పుట్టుకొస్తాయి. రామ రామ, నేను పేక ముట్టుకుని 1 వీక్ అయిందయ్యా. అలా ఆడుతుంటేను డైరెక్షన్ ఇస్తున్నా. నువ్వు డైరెక్షన్ ఇస్తావా, డాన్సింగ్ చేస్తావా నాకు అనవసరం. ముందు నా బాకీ నాకు కక్కు. టోటల్ ఎంత? అసలు 37, వడ్డీ 53. టోటల్ 90. ఐసి చేతులు చేపండి, తీసి పెడతాను. ఏంటిది? 9 ఎకరాల కొబ్బరి తోట, 12 ఎకరాల నిమ్మ తోట, 10 ఎకరాల మామిడి తోట, 14 ఎకరాల చెరుకు తోట, 16 ఎకరాల చేపల చెరువు. ఇందులో ఏది కావాలో చెప్పు, నీ బాగా రాసిచ్చేస్తా. ఏంటి నువ్వు రాసిచ్చేది? నా మటం ఇవన్నీ గారపాటూరు పొలాలు. ఈ విషయం రామకృష్ణ గారికి కానీ తెలిసిందంటే వారిని మిమ్మల్ని కలిపి పాతి పెట్టేస్తారు. కరెక్ట్. అయినా రామకృష్ణయ్య గారి పొలం రాసిస్తానంటే నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చి? అనకండి, బాగోదు. తేగలో సందమామలాగా కాసేపు మోస్తారా? అస్సలు రామకృష్ణయ్య అంటే ఎవడయ్యా? నీ బామర్ది కాదు, ఈ అంకుడు. అదేలా? ఆడికి కూతురుందా? మొన్న పెద్ద మనిషి అయింది. మరి నాకు కొడుకున్నాడా? ఎక్కడున్నాడు? మొన్న మధ్య మీ ఇంట్లో డబ్బులు అట్టుకుని మద్రాసు పారిపోయాడుగా. పారిపోలా. తెలుగు సినిమాకి ఎలన్ కరువైతే నేనే పంపించా. ఇప్పుడు ఆయన చూసి రావు గోపాలరావు, రామిరెడ్డి, మోహన్ బాబు, గిరిబాబు వీళ్ళంతా తెగ భయపడిపోతున్నారంట. ఏ అంటురోగాలు ఏమైనా ఉన్నాయా? అదే కాంపిటీషన్ వచ్చేస్తాడని. అంతెందుకు, చిరంజీవి మా ఓడి కోసం 2 days నుంచి ట్రై చేస్తున్నాడంట. మా వాడేమో కుదరదు పొమ్మంటున్నాడంట. ఏమండి, ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తానండి. అది మా వాడి పొజిషన్. అక్కడి పొజిషన్ సరే, ఇక్కడి పొజిషన్ ఏంటో చెప్పు. ఏముంది? రేపు ఎల్లుండాడు వస్తాడు, రామకృష్ణ కూతురు మేలో 3 ముళ్ళు చేస్తాడు. నువ్వు దస్తావేజ్ తెచ్చుకుంటావు, నేను మామిడి తోట రాసి చేస్తాను. మామిడి తోట కంటే నిమ్మ తోట బెటర్ అండి. అదైతే నువ్వే 5,000 ఎక్కువ ఇవ్వాలి. ఏంటి చదివినా మటను? ఏంటి అలా చూస్తున్నా? ఎవరా కేసు? కేసు గీసు అన్నామంటే ఫేస్ ప్యాక్ అయిపోద్ది. ఆవిడెవరనుకుంటున్నా? ఎవరు? అవును, సిస్టర్. నీకో సిస్టర్ ఉందా? నాకెప్పుడు చెప్పలేదు. 5,000 కావాలని అడిగితే ఏం నీకు ఇచ్చేది నా మాటనా? అన్నోడికి నాకు సెల్లులుంది అని నేను ఎందుకు చెప్పాలి? నీ దగ్గర చికెన్ ఉందని తెలియకన్నాలే. ఇదిగో ఈ 5,000 నీ దగ్గర ఉంచు. ఇంకెప్పుడన్నా ఏమన్నా కావాలంటే కప్లెట్ వచ్చి ఇచ్చిపోతుంటా. బావగారితో వెళ్ళొస్తాను చెప్పండి. వెళ్ళొస్తారు బావగారు. అలాగే. See you. ఏం భయం, ఏం భయం, మరేం భయం. సింపుల్, వెరీ సింపుల్. వద్దండి, ఏం నన్నేం చెయ్యొద్దండి. ఏం భయం? మీకు దండం పెడతాను. కాదు, నీ కాళ్ళు అట్టుకుంటా. భయం వేసి కళ్ళు మూసుకో. నన్ను కమలహాసన్ అనుకో. కాదు చీనా మటం. 3 ఏళ్ల నుంచి ఇదే వరస. ముట్టుకుంటే పిడుసు. ఇక ఈ జన్మకు నాకు శోభన అవ్వదు. కొట్టుకోకు, డాక్టర్ తీసుకొస్తాను. ఏదో ఒకటి చేసి నా సాగున ఏడు చూడండి. దానికి మన ఏం చేస్తాడు? డాక్టర్ సమరంగాని కలు. నువ్వు చూస్తావా? చూడు సుందరం, నీకు శోభనం గండం ఉందయ్యా. అది పోవాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలి.
ఇంకో పెళ్ళ మొదటి పెళ్లికే నానా అవసరం పడ్డాను. మళ్ళీ పెళ్లి అంటే పిల్లను ఇస్తారు. పిల్ల సంగతి ఆ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను. నాకు 5,000 కొట్టు. 5,000? ఇంకో మాట చెప్పు. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి 5,500 చేసుకో. అలా అన్నా బాగుంది. రేపు రాత్రి ఇదే సమయానికి ఇక్కడికి వచ్చాయి. See you. మనం ప్రేమించుకుందామా? చూడమ్మా, దేవుడు లాంటి మా ఆయన లేనప్పుడు ఈ బేవస్గాడు ఎవడో వెనక నుంచి వచ్చి వాటేసుకుని ప్రేమించుకుందారా అని సరసాలాడుతున్నాడు. నువ్వైనా చెప్పమ్మా, లేడీ ర్యాంబోలాగా ఇంటర్వెల్ లేకుండా బాధేస్తుంది. అక్క ఈయనెవరో కాదక్క, మా బావగారు. మీ బావగారు అయితే నన్నెందుకు వాటేసుకోవాలి? మరి మీ బావ గారు వాటేసుకుంటారా? చెప్పమ్మా. మీ ఆయనక్క. నిజమేనమ్మా, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఏమండి, పొరపాటు అయిపోయింది, క్షమించండి. తాళికట్ట మీ మీద చెయ్యి చేసుకున్నాను, నన్ను క్షమించండి. లాగనండి, నన్ను క్షమించండి. నన్నే నువ్వు క్షమించు. లేదు, మీరే నన్ను క్షమించాలి. తాళి కట్టిన పాపానికి నువ్వే నన్ను క్షమించు. లేదు, మీరే నన్ను లేదు, క్షమించాలి. నువ్వే నన్ను క్షమించు. లేదు, క్షమించు. ఏ రామ్ గోపాల్ వర్మ, అతను డైరెక్టే. ఎవరైతే ఏంటి బతిమాలుతుంటే తెగ పోజులు కొడుతున్నావు? అబ్బా, దీని మతి మరుపు తగలయ్యా. నిజంగా మతిపోయి కొడుతుందో ఆ వంకతో కావాలని కొడుతుందో అర్థం కావడం లేదు. ఓ గాడ్ సేవ్ మీ. ఎవర్రా మంకీ? అంకి పెంకి ఏట్రా మంకీ? చిరాగ్గా ఉన్నారు. ఆంటీ కొట్టిందా? నీకెలా తెలుసు? క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలో కోవైసర్ల బ్రహ్మానందం ఇలాగే కుక్కడి కొట్టినట్టు కొడుతుంది. అప్పుడు బ్రహ్మానందం మీలాగే చెమటలు పట్టి చిరాగ్గా ఉంటాడు. అబ్సల్యూట్లీ రాంగ్. మా ఆవిడికి కోవైసర్లకి చాలా డిఫరెన్స్ ఉంది. మా ఆవిడ అంత సీరియస్ గా కొట్టదు. మరెంత? రసాపరా. అంకిత ఎక్కడికి వెళ్ళింది అంకుల్? స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళింది. స్విమ్మింగ్ పూల్ దేనికి అంకుల్? వంట చేయడానికి. స్విమ్మింగ్ పూల్ కి ఎందుకు వెళ్తారు? ఈడియట్. అతి మరుపుతో దీని వాగుడు, అతి చనువుతో వీళ్ళ వాగుడు భరించలేకపోతున్నాను. చిచి చిచి స్టూపిడ్స్. చేపలు కదరా, కప్పలు ఉంటాయిరా. చేపల కప్పల గోరేంట దూరం. ఏంట్రా స్పీడు? అమ్మాయి పిలుస్తుంటే స్లో ఏంట్రా, పద. హాయ్ ఫ్రెండ్స్. ఎంతసేపు వచ్చి? నువ్వు అలా సాగర్ కన్నీలా దూకావు, మేము ఇలా సాహసు వీర్లా వచ్చాం. కమ్ ఆన్ జంప్. ఈతొచ్చా? రాదురా. ఈత రాకుండా అమ్మాయి దూకమంటే దూకేయడమేనా? ఆ అమ్మాయికి వచ్చు కదరా. వస్తే మాత్రం నీటి ఏనుగులాంటి నిన్ను కాపాడడం వానపాము లాంటి ఆ పిల్ల వల్ల అవుతుందా? దూకేరా, దూక. నోరు మూయరా, నేను దూకినా చావను. రేయ్, అమెరికా అమ్మాయి రా. You know that pretty. Come on, you say that always. What's more? హాయ్ అమెరికా. Hi India. అర్థం ఏంటో చెప్పు, తెలియక చచ్చిపోతున్నాను. You don't know? A for America, I for India. Friendship, friendship. ఓసే అంతేనా? అదేదో పెద్ద గండి కొట్ట రాసామని తెగ టెన్షన్ ఫీల్ అయ్యానుగా. ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నారు? గ్రంథాలయంలో అర్జెంట్ గా పనుందని వెళ్తున్నాం రా. నువ్వు డైరెక్ట్ గా కాలేజ్. ఏంట్రా, వెళ్తే వెళ్ళావు కానీ కనీసం జిప్ అయినా పెట్టుకోరా. జిప్ మర్చిపోయానా? ఏమైందిరా? జిప్ యాక్సిడెంట్ రా. ఏంటయ్యా, ఎక్కడికి? పైకి. ఈ పైకి వెళ్తే పర్వాలేదు, మరీ పైకి వెళ్ళిపోవడానికి ట్రై చేయకండి. మీలాంటి బ్యాడ్ ఫ్యూచర్స్ ఉన్న కుర్రాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. వెళ్ళండి.
బుడ్డి ఏడి? వాడెందుకు వేస్ట్ ఫెలో? మీ అందరికన్నా బుడ్డి బాగా చదువుతాడు కదా? చదివి ఎవరిని ఉద్ధరించడానికి? దేశాన్ని. మనం చదివితే మాత్రం దేశం బాగుపడుతుందా? తప్పు చంటి, మనం చేసే ఈ నిర్లక్ష్యం రేపు మనల్ని బాధిస్తుంది, మన పిల్లల్ని శిక్షిస్తుంది. ₹1,00,00,000 పోయినా మనం సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తీసుకురాలేం. మాకు తెలియదులే. మాకు తెలియదులే అనేగా మనసులో అనుకుంటున్నారు. అబ్బే అదేం కాదు, నేను చెప్పాను కదా పరీక్షలు వస్తున్నాయి, టైం వేస్ట్ కూడా చదువుకుందామని. మరి నువ్వే కదరా ఎప్పుడు చదివేనా కాస్త పంకి దగ్గరికి మైండ్ ఫ్రెష్ చేసుకుని వద్దామన్నావు. అదేం లేదు, కంప్యూటర్ బుక్స్ కావాలని వచ్చాను. ఇక్కడే ఆరేసానే, ఏమైపోయింది? ఏమండి ఏమండి, ఇక్కడ ఆరేసిన నా బ్రా కనిపించట్లేదు, మీరేమన్నా తీసారా? అమ్మో, ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా. రేయ్, మీరు ఎలాగో పాడైపోయారా, కనీసం నన్నైనా బాగుపడనియండి రా. అంకిత, నేను వస్తాను. కంప్యూటర్ బుక్స్ వీళ్ళతో పంపించే. ఇలా ఫిట్టింగ్ పెట్టిందంటారా మావా? అసలు మనం చదివితే దేశం బాగుపడటమేంట్రా? ఎందుకు బాగుపడుతూ? ఖచ్చితంగా బాగుపడుతుంది. మనం చదువుకుంటే మన పిల్లలు చదువుకుంటారు, మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఇలా దేశంలో అందరూ చదువుకుంటే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అమ్మా తల్లి, ఇప్పుడు దాకా ఆవిడ మా బుర్రలు తింది, మళ్ళీ నువ్వు బుర్రలు తినడానికి వచ్చావా? మీకు బుర్రలుంటేగా తినడానికి. వేస్ట్ ఫెలోస్. బుర్రలు లేకుండానే అమెరికా అమ్మాయిని లైన్ లో పెట్టామా? పిచ్చిది. జ్యోతి లక్ష్మి డ్రెస్ వేసుకొని జయప్రద కటింగ్లు ఇవ్వడం అంటే ఇదే. వినేవాళ్ళు ఉంటే ప్రతి ఒక్కళ్ళు క్లాస్ పిక్కడమే. పదండి. ఏంటండి, కొట్టి చంపేస్తారా? కడుపు వచ్చిందని కాన్ఫిడెంట్ గా చెప్పిందని కొట్టాలా చంపియాలా? ఎవడా బేవర్సగాడు? ఎవరో చెప్పవే. చెప్తాను, కానీ మీరు మా ఇద్దరికి పెళ్లి చేయాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. మాకు తెలియకుండా ప్రేమించుకున్నారు, మాకు తెలియకుండా సంసారం కూడా చేసేశారు, ఇప్పుడు చచ్చిపోతారా? ఎందుకు? మాకు తెలియకుండా ఇద్దరు లేచిపోండి. మీరు మందలు ఇస్తున్నారా, సలహాలు ఇస్తున్నారా? కడుపు వచ్చాక ఇంకా మందలించడమే ఉంటే మ్యారేజ్ చేయడమే. ఎవడు వాడు? నాకు తెలుసు. మామ ఏకడ తర్వాత ఆడొచ్చు, రండిరా. రే, ప్రపంచంలో 8వ ఇంత రండ్రా. ఏమైంది? మన తులసిని వాళ్ళ బావ ఒళ్ళు వాచేలా కొడుతున్నారా. ఎందుకు? లెగ్ స్లిప్ అట మావా. నేను ఎప్పుడూ అనుకున్నా మావా, అంత భక్తిగా తులసి కోట చుట్టూ తిరుగుతుందంటే భారతంలో కుంతిలా భర్త లేకుండా పిల్లల్ని కంటుందని ఎక్స్పెక్ట్ చేసావా? మరి చెప్పలేదేంట్రా? మీ డిస్కషన్ ఆపండి. అసలు ఇంతకీ కడుపు చేసింది ఎవరంట? ఎవడో పుస్కిగాడు. ఎవడైతేనే భక్తురాలికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఇంతకీ ఆ జేమ్స్ బాండ్ 007 ఎవడ్రా? నేనే. రే, కామెడీయా? కాదురా, చేశాను రా. ఓరి పక్క పీనుగా, నీకే కడుపు లేదు కదరా. చూసాను, ఏంటని చూసా. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, తొందరపడ్డాం. మేము చేసిన తప్పే. తప్పున్నారా? కాదు, మా ఆవిడ చెప్పుతో కొడతాను, బయటికి రమ్మనంటే. లేడంకుల్. ఆ వెనక కూర్చుని ఎదవాడు. ఏమా అంత యాక్టింగ్ వద్దమ్మా, అన్నమయ్యలో నాగార్జున మించిపోయి యాక్ట్ చేస్తున్నారు. అంకుల్, మీ తులసి అడ్వాన్స్ అయింది అంకుల్. అందుకేరా నిన్ను ముక్కల కింద నరికికుండా మెడలో తాళి కట్టే అవకాశం ఇస్తున్నాను. రే డుంబు, పెళ్లికి ముందు ఎక్కడికైనా పారిపోయాడా? కడుపుతో ఉన్న మా తులసిని నీకిచ్చి పెళ్లి చేస్తా. వద్దు అంకుల్, అంత త్యాగం నేను చేయలేను. వీడిని పారిపోకుండా పట్టుకుంటాను. ఏరా బుడ్డి, నువ్వు కడుపు చేసి నన్ను తండ్రిని చేసేలా ఉన్నావు కదరా. రేయ్, మీ అందరికీ కూడా ఇదే వార్నింగ్. పెళ్ళయ్యేదాకా ఎక్కడికి పారిపోకుండా మీరంతా కుక్కల్లా కాపలాగేయాలి. ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నారు? గ్రంథాలయంలో అర్జెంట్ గా పనుందని వెళ్తున్నాం రా. నువ్వు డైరెక్ట్ గా కాలేజ్ వచ్చాయి. ఏంట్రా, వెళ్తే వెళ్ళావు కానీ కనీసం జిప్ అయినా పెట్టుకోరా. జిప్ మర్చిపోయానా? ఏమైందిరా? జిప్ యాక్సిడెంట్ రా. ఏంటా ఎక్కడికి? పైకి. ఈ పైకి వెళ్తే పర్వాలేదు, మరీ పైకి వెళ్ళిపోవడానికి ట్రై చేయకండి. మీలాంటి బ్యాడ్ ఫ్యూచర్స్ ఉన్న కుర్రాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. వెళ్ళండి. అవును, బుడ్డి ఏడి? వాడెందుకు వేస్ట్ ఫెలో? మీ అందరికన్నా బుడ్డి బాగా చదువుతాడు కదా? చదివి ఎవరిని ఉద్ధరించడానికి? దేశాన్ని. మనం చదివితే మాత్రం దేశం బాగుపడుతుందా? తప్పు చంటి, మనం చేసే ఈ నిర్లక్ష్యం రేపు మనల్ని బాధిస్తుంది, మన పిల్లల్ని శిక్షిస్తుంది.
కోటి రూపాయలు పోయినా మనం సంపాదించుకోవచ్చు కానీ గడిచిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తీసుకురాలేం. మాకు తెలియదులే. మాకు తెలియదులే అనేగా మనసులో అనుకుంటున్నారు. అబ్బే అదేం కాదు, నేను చెప్పాను కదా పరీక్షలు వస్తున్నాయి, టైం వేస్ట్ కూడా చదువుకుందామని. మరి నువ్వే కదరా ఎప్పుడు చదివేనా కాస్త పంగి దగ్గరికి మైండ్ ఫ్రెష్ చేసుకుని వద్దామన్నావు. అదేం లేదు, కంప్యూటర్ బుక్స్ కావాలని వచ్చాను. ఇక్కడే ఆరేసానే, ఏమైపోయింది? ఏమండి ఏమండి, ఇక్కడ ఆరేసిన నా బ్రా కనిపించట్లేదు, మీరేమన్నా తీసారా? అమ్మో, ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా. రేయ్ మీరు నన్నైనా బాగుపడనియండి రా. అంకిత నేను వస్తాను, కంప్యూటర్ బుక్స్ వీళ్ళతో పంపించే. ఇలా ఫిట్టింగ్ పెట్టిందంటారా మావా? అసలు మనం చదివితే దేశం బాగుపడటమేంట్రా? ఎందుకు బాగుపడుతూ? ఖచ్చితంగా బాగుపడుతుంది. మనం చదువుకుంటే మన పిల్లలు చదువుకుంటారు, మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఇలా దేశంలో అందరూ చదువుకుంటే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అమ్మా తల్లి, ఇప్పుడు దాకా ఆవిడ మా బుర్రలు తింది, మళ్ళీ నువ్వు బుర్రలు తినడానికి వచ్చావా? మీకు బుర్రలుంటేగా తినడానికి. వేస్ట్ ఫెలోస్. బుర్రలు లేకుండానే అమెరికా అమ్మాయిని లైన్ లో పెట్టామా? పిచ్చిది. జ్యోతి లక్ష్మి డ్రెస్ వేసుకొని జయప్రద కటింగ్లు ఇవ్వడం అంటే ఇదే. వినేవాళ్ళు ఉంటే ప్రతి ఒక్కళ్ళు క్లాస్ పిక్కడమే. పదండి. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దున